నమస్తే న్యూస్ కు స్వాగతం. సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుర్ఘటనను ఖండిస్తూ పీఠాపురంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి పీఠాపురం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద ధర్నాకు దిగారు. ఇక ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధి లోవరాజు మీడియాతో మాట్లాడారు. అమానుషంగా ఈరోజు యావత్తు 3 రాష్ట్రాలు ఖండిస్తున్నాయి. అయితే ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక రక్షణ తెచ్చి వారికి రక్షణ కల్పించాలి. 2 మోహన్ బాబు చేసిన దాడిని అతను కుమారుడు విష్ణు కూడా సమర్థించడం చాలా హేయమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. కేవలం ఈ మోహన్ బాబు విద్యావేత్త, చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటున్న మోహన్ బాబు ఈ విధంగా టీవీ9 ప్రతినిధి అయిన రంజిత్పై దాడి చేయడం చాలా అమానుషంగా నేను పిఠాపురం జర్నలిస్టులందరూ కూడా ముక్తగండంతో ఖండిస్తున్నాం. మోహన్ బాబుని విద్యావేత్తగా చెప్పుకుంటున్న మోహన్ బాబు చేసిన ఈ దాడిని ఖండిస్తూ మోహన్ బాబుని తక్షణం శిక్షించాలని, కఠినంగా శిక్షించాలని పిఠాపురం జర్నలిస్టులందరూ కూడా ముక్తగండంగా కోరుకుంటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.